హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. సో నేను మిర్పుల మధు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి వరకు మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, అలాగే కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేశాము. సో ప్రజెంట్ లాస్ట్ 18-19 మంత్స్ నుంచి మనకి ఎలాంటి రిటర్న్ అనేది ఇండియాలో చూడలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన యొక్క వార్ వల్ల అవ్వనివచ్చు, లేదంటే ఓవర్ మార్కెట్ వాల్యుయేషన్ వల్ల కావచ్చు. రకరకాల రీజన్స్ వల్ల నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ రిటర్న్ అనేది జనరేట్ చేయలేకపోయింది. ఆల్దో ఇండియన్ మార్కెట్ అనేది ఇప్పటికి కూడా పెద్దగా చీప్ ఉందని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 దెర్ ఈస్ హ్యూజ్లీ హై పీఈ వాల్యూడ్ స్టాక్స్ అనేటివి ఉన్నాయి. సో దానివల్ల గ్లోబల్ డైవర్సిఫికేషన్ అసలు ఎంతవరకు మనం గ్లోబల్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, మినిమం మనకొక ప్రాపర్ ఎడ్జింగ్ కానీ, లేదని అసలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకు చేయాలనే విషయం కూడా మనం క్లారిటీ తెలుసుకుందాం. జనరల్లీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 4 to 5 రీజన్స్కి మనం చేయాల్సి వస్తుంది. వన్ రీజన్ ఈజ్ కరెన్సీ డిప్రిషియేషన్. సో మీరు చూస్తున్నట్టయితే ఒక 10 సంవత్సరాల ముందుకి ఇప్పటికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్నే మీరు తీసుకోండి. అప్పటి కాస్ట్ ఇప్పటి కాస్ట్ కనుక మీరు చూసినట్టయితే అది హైలీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మేజర్ రీజన్ ఎవ్రీ ఇయర్ ఇండియన్ రూపీ అనేది ఒక 3% మనకు ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఈ కరెన్సీ డిప్రిషియేషన్ వల్ల రెండోది ఏంటంటే చాలామంది ఆల్మోస్ట్ 14 lakh మెంబర్స్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ యూఎస్ అండ్ మిగతా కంట్రీస్కి వెళ్తున్నారు స్టడీ చేయడానికి. సో వాళ్ళు అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉన్నప్పటికీ బికాస్ ఆఫ్ కరెన్సీ డిప్రిషియేషన్ వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9% ఎడ్యుకేషనల్ ఫండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఇండియన్ రూపీస్ నుంచి వాళ్ళు కరెన్సీని మిగతా దేశాల కరెన్సీ లాగా మార్చి ఫీజు పే చేయాలనుకుంటే అది కూడా ఒక రకంగా మీ వెల్త్ అనేది చాలా ఎక్కువ మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇండియా అనేది మనకు తెలుసు గ్రోత్ స్టోరీ అనేది బాగుంటుందండి. బట్ అఫ్కోర్స్ మనం యుఎస్ కానీ, చైనా లాంటి మార్కెట్ని కానీ ఇగ్నోర్ చేయడానికి ఉండదు. ఎందుకనంటే ఈ కంట్రీస్లో మీరు చూసుకున్నట్టయితే నాస్డాక్ 100లో దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి, వాళ్ళ యూఎస్కి కానీ, ఓన్లీ చైనాకి కానీ, జపాన్ కానీ, హాంకాంగ్ కానీ, ఇండియాకి కానీ పరిమితం కాలేదు, ఎంటైర్ వరల్డ్ పరిమితమై ఉంటుంది. అంటే ఇక్కడ స్పెసిఫిక్ కంట్రీస్కి అనేది చాలా తక్కువ వాళ్ళ బిజినెస్లో. అండ్ ఎస్పెషల్లీ కరెంట్ మార్కెట్లో మనం చూస్తున్నాం ఏఐ. సో ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కానీ, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ ఇండియాలో ఇంతవరకు లేవు. అండ్ ఇంకొక 7-8-10 ఇయర్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ కూడా కనబడడం లేదు. మరి ఇలాంటి బెనిఫిట్ మనం తీసుకోవాలి. అలాగే రూపీ డిప్రిషియేషన్ యొక్క బెనిఫిట్ అనేది, మన అడ్వాంటేజ్ అనేది మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు, అలాగే మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. సో డైవర్సిఫికేషన్ అక్రాస్ గ్లోబ్ మనం చేయాలనుకున్నప్పుడు మనం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది చూడాల్సి వస్తుంది. సో దానిలో భాగంగానే ఇంతకు మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఓన్లీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉండేటివి, లేదా డైరెక్ట్ మిగతా కంపెనీ స్టాక్స్లో కొన్ని రకాల బ్రోకింగ్ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం. బట్ ద కాంప్లికేషన్ అనేది చాలా ఎక్కువ. అంతేకాకుండా ట్యాక్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఈజీ టు అండర్స్టాండింగ్ మెథడ్లో ఉండదు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో చేయడం వల్ల కూడా మనకి ఇంకొక పెద్ద రిస్క్ ఏంటంటే ఇక్కడ ఇండియా అంటే సెబీ కానీ, ఆర్బీఐ కానీ కొన్ని లిమిట్స్ పెట్టింది, 7 బిలియన్స్ అనేది. ఈ $7 బిలియన్ లిమిట్ అనేది ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో అప్పుడు గ్లోబల్ ఫండ్స్లో ఉన్న మీ ఎస్ఐపీస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. రీసెంట్గా మీరందరూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండొచ్చు. మీ గ్లోబల్ ఫండ్స్ ఒక ఎస్ఐపి అనేది స్టాప్ అవ్వడం, అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకోకపోవడం అనే రిస్క్ అనేది ఉంటుంది. దానికోసమని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకు గిఫ్ట్ సిటీ ద్వారా బయట కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక రూట్ అనేది ఇచ్చారు. బట్ అక్కడ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు 85-90 lakh రూపీస్ అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అనేది ఉంది. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేది కాదు. అంతేకాకుండా మీకు అందులో టీసీఎస్ రిస్క్ అనేది ఉంటుంది. అంటే ముందు మీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే ముందుగా 20% అడ్వాన్స్ ట్యాక్స్ అనేది కలెక్షన్ అనేది చేసుకుంటారు. సో దానివల్ల కూడా కొంతమందికి ఇదంతా ఈజీగా ఉన్నట్టు కనిపించలేదు. సో గిఫ్ట్ సిటీ ద్వారానే సేమ్ ఈ ఎల్ఆర్ఎస్ రూట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మీ అందరికీ ఎల్ఆర్ఎస్ అంటే తెలిసి ఉంటుంది అనుకుంటా, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్కి అనుగుణంగా మనం బయట కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి త్రూ గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి మోడల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని రకాల ఎంసీసీ ఫుడ్ ఫండ్స్ అనేది లాంచ్ చేస్తాయి. మీరు చూసినట్టయితే మార్సలిస్ కానీ,
టీఎస్పీ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ కానీ ఈ 2 కంపెనీస్ నుంచి మీకు ఫండ్ అనేది లాంచ్ అనేది అయింది. సో ఇక్కడ పాయింట్ నంబర్ 1 ఏంటనంటే మనకి తక్కువగా ఏంటి మన మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అనేది మీకు $5,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ రెండోది ఏంటనంటే బిలో 10 lakhs కనుక అయినట్టయితే మీకు ఎలాంటి టీసీఎస్ కలెక్షన్ అనేది ఉండదు. సో టీసీఎస్ కలెక్షన్ లేదు. అలాగే మనకు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా 4.5 lakhs 4.6 lakhs బేస్డ్ ఆన్ ద కరెన్సీ రేట్ ఆన్ దట్ డే అది అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫండ్స్లో ఉండడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ కంపెనీ బట్ ఎనీ స్కీమ్. బట్ మీరు ఇప్పుడు డిఎస్పీ గ్లోబల్లో చూసుకున్నట్టయితే దే ఆర్ నాట్ స్టిక్ టు వన్ కంపెనీ. ఒక కంపెనీలో స్టిక్ అవ్వలేదు. దే ఆర్ నాట్ స్టిక్ టు ఎనీ పర్టిక్యులర్ థీమ్. సో వాళ్ళు ఏంటనే ఎంటైర్ ఇప్పుడు ది బిగ్గెస్ట్ కంపెనీస్ కానీ లేదా మీరు కంట్రీస్ కానీ మీరు చూసుకున్నట్టయితే అందులో ఉన్న క్వాలిటీ యొక్క స్టాక్స్ని పికప్ చేసే కొన్ని రకాల మెకానిజం వాడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. సో జనరల్గా మనం దాని గురించి మాట్లాడాలనుకుంటే అసలు డెవలప్డ్ మార్కెట్స్ అలాగే ఎమర్జింగ్ మార్కెట్ ఇంటర్నేషనల్లో ఉన్న ఈ మార్కెట్లలో ఉన్న రిటర్న్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. సో కంపేర్ టు ఇండియా సో ఆ డైవర్సిఫికేషన్ అనేది మనకు ఈ ఫండ్ ద్వారా దొరుకుతుంది. ఎందుకంటే ఇది మల్టిపుల్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే మీకు ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇంతకుముందు ఫండ్ ఆఫ్ ఫండ్ ఫీడర్స్లో మనం చేసినప్పుడు ఏంటంటే ఇండియా మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఛార్జు అలాగే బయట కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఛార్జ్ అనేది 2 కూడా యాడ్ అయ్యేటివి. అండ్ ఇండియా యొక్క లిమిట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫండ్స్ ద్వారా ఎలాంటి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఉండవు. సో ఇక్కడ ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఏఎంసీ యొక్క స్కీమ్ అయితే ప్రాపర్గా అర్థమవుతుంది. దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ అనేది మీకు ఉంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కానీ లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో కానీ మాట్లాడి మీరు డిసిజన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటనంటే ఇది కంట్రీ లెవెల్లో కాకుండా ఎంటైర్ కంట్రీస్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో చేయాలనుకుంటే ద బిగ్గెస్ట్ గేమింగ్ కంపెనీ ఉంది. వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ గేమింగ్ కంపెనీ వీఆర్ అనేబుల్ టు ఇన్వెస్ట్ త్రూ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. అంతేకాకుండా ఏ స్టాక్స్లో లాంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా మన దగ్గర ఎలాంటి ఆప్షన్ అనేది లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆ యొక్క ఆప్షన్ అనేది మనకు దొరుకుతుంది. మరింత సమాచారం కోసం మీరు ఫ్రీ కాల్ అయినా బుక్ చేసుకోండి. లేదనంటే మీకు దగ్గరలో తెలిసిన అడ్వైజర్స్ కానీ ఎంఎఫ్డి ద్వారా కానీ డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఐ హోప్ మీకు కొన్ని పాయింట్స్ అనేది క్లియర్ అయింది అనుకుంటా. మరింత సమాచారం కోసం మీరు కాల్ చేయడం కానీ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఆపర్చునిటీ అనేది మీకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.